ఇవాళ గూగుల్ ఆఫీస్‌కొచ్చా. ఎందుకో తెలుసా? మీ గురించే. నాకు సబ్స్క్రైబ్ చేశారా లేదా తెలుసుకుందామని. అది కూడా చిన్నా చితక ఆఫీస్ కాదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అంటారు గదా! అందుకే ఏకంగా గూగుల్ హెడ్ ఆఫీస్‌కే వచ్చేసా. అయితే ఇక్కడున్న వాటిని చూసి నన్ను నేనే మర్చిపోయి సూపర్ డూపర్ హ్యాపీగా ఫీలయ్యా. నా హ్యాపీనెస్‌కి ఇంకొక కారణం వీళ్ళే కదా మిమ్మల్ని నన్ను కలిపింది. అంతే కదా మరి. యూట్యూబ్ లేకపోతే మీరెవరో నేనెవరో. అలాంటి యూట్యూబ్‌ని మనకిచ్చింది గూగులే కదా! మీకో సంగతి తెలుసా? ప్రపంచంలో మోస్ట్ విజిటెడ్ వెబ్‌సైటు గూగులే. ఆ తర్వాత యూట్యూబు. గూగుల్ ఒరిజినల్ నేమ్ తెలుసా? బ్యాక్ రబ్. ఇలాంటి ఎన్నో విశేషాలు ప్లస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ ఆఫీస్‌ని చూసేద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. నార్త్ కెరోలినా నుంచి కాలిఫోర్నియా ఇంకా చుట్టుపక్కల ఉండే మంచి మంచి ప్లేసెస్ చూద్దామని ఒక 10 రోజులు ట్రిప్ వేసుకుని బయలుదేరాం. కాలిఫోర్నియా వచ్చి సిలికాన్ వ్యాలీ చూడకపోతే ఎలాగా? అందులోనూ మన ఇండియన్స్ ఈ సిలికాన్ వ్యాలీలో రాజ్యం ఏలుతూ ఉంటారు. అవును, ఇక్కడ చైనీస్ కంటే అమెరికన్స్ కంటే మన వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ. సిలికాన్ వ్యాలీ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీసే ఉంటాయి అనుకుంటాం కానీ ఇక్కడ ఇంకొక పాపులర్ ల్యాండ్ మార్క్ కూడా ఉంది. అక్కడ డోమ్ లా కనిపిస్తుంది కదా, అది ఒకప్పుడు నావల్ ఎయిర్ స్టేషను. ఇప్పుడైతే అది నాసా రీసెర్చ్ సెంటరు. వచ్చేసాం గూగుల్ ఆఫీస్కి. గూగుల్ ఆఫీస్లో కూడా ఇది విజిటర్ సెంటర్ అన్నమాట. దాని రూఫ్ చూసారా, చాలా వెరైటీగా ఉంది కదా. దీన్ని గ్రేడియంట్ కెనోపీ అంటారు. గూగుల్ ఆఫీస్ అనగానే చాలా పెద్దగా ఉంటుంది. తల ఎత్తి చూడాలి అనుకున్నారా? ఎక్కువగా అమెరికా అంతా అడ్డంగానే ఉంటుంది, ఎత్తుగా ఉండదు. ఏదో కొన్ని ప్లేసెస్లో మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఈ గూగుల్ ఆఫీస్ అయితే 12 ఎకరాల స్థలంలో ఉంది. కార్ పార్కింగే చూసారా ఎంత ప్లేస్ ఉందో. అది కూడా ఇది ఓన్లీ విజిటర్స్ పార్కింగే ఇంతుంది. ఇక్కడి నుంచి ఒక్కసారి గాల్లోకి ఎగిరి ఈ విజిటర్స్ సెంటర్ రూఫ్ చూద్దామా? భలే విచిత్రంగా ఉంటుంది. ఇదిగో పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. అదిగో సెంటర్లో కనిపిస్తోంది కదా కెనోపీ రూఫ్. కర్చీఫ్ ఏదో పరిచినట్లే ఉంది కదా. ఇలా గాల్లోకెక్కి ఇటు తిరిగి అటు తిరిగి బిల్డింగ్ అంతా చూడాలంటే దీనికోసం వేలకు వేలు పోసి డ్రోన్ కొనుక్కోనవసరం లేదు. బుర్రకి కొంచెం పదును పెట్టి గూగుల్ వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ యూజ్ చేస్తే చాలు. నేను అదే పని చేశా. ఎంత డబ్బులిచ్చినా ఏరోప్లేన్ ఎక్కినా కూడా కనిపించనివి ఇలాగ మన ఇష్టం వచ్చింది ఏదైనా సరే ఇలా గాల్లోకి వెళ్ళి ఆ బిల్డింగ్ చుట్టూ తిరిగి హాయిగా చూసేయచ్చు. పైసా కూడా ఖర్చు లేదు. జస్ట్ బుర్రకి కొంచెం పదును పెట్టడమే. దీనికోసం నేను యూజ్ చేసింది గూగుల్ ఎర్త్ స్టూడియో. మీరు కూడా ట్రై చేయొచ్చు. కావాలంటే ఈఫిల్ టవర్ చుట్టూ కూడా రౌండ్లు కొట్టేయచ్చు. ఇంత టెక్నాలజీ ఇచ్చిన గూగుల్ కోసమైనా వీడియోని లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఏరోప్లేన్ ల్యాండింగ్ లాగా కిందకి కొంచెం రఫ్గా దింపినట్టున్నాను. ఈసారి నెమ్మదిగా స్మూత్గా దింపుతాలే. ఫస్ట్ టైం కదా. ఇంతకీ మీకు గూగుల్కి అసలు పేరేంటో తెలుసా? దీని ఫస్ట్ నేమ్ బ్యాక్ రబ్. దాని తర్వాత గూగుల్ అని మార్చేశారు. ఇది పెద్ద ఏరియా కాబట్టి చాలా నడవాల్సి ఉంటుంది. అందుకనే ఎంప్లాయీస్ కష్టపడకుండా వాళ్ళకి ఫ్రీగా సైకిల్స్ ఇస్తారు. ఆ కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, అవే గూగుల్ వాళ్ళ సైకిల్స్. ఎంప్లాయీస్ కి క్యాంపస్ లో అవి ఫ్రీ. సైకిల్సే కాదు, వీళ్ళకి ఇక్కడ ముప్పోట్ల ఫుడ్ ఫ్రీ. ఇష్టం వచ్చినంత తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. ఈ నుంచున్న అతన్ని చూస్తుంటే నాకెందుకో చిన్నప్పుడు అల్లరి చేస్తుంటే క్లాస్ బయట నుంచోబెట్టిన సీన్లు గుర్తొచ్చాయి. నేనెప్పుడు నుంచోలేదులే. నేను చాలా గుడ్ గర్ల్ని. విజిటర్స్ సెంటర్ ఎంట్రీ ఇది. వాహ్, అదిరిపోయింది కదా. ఎంత యునిక్ గా ఉంది. ఏదో విజిటర్ సెంటర్ అని ఇలా యునిక్ గా పెట్టడం అని కాదు, గూగుల్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ కూడా అంతే యునిక్ గా ఉంటుంది. జనరల్ గా ఆఫీస్ అంటే టేబుల్స్ కుర్చీలు అక్కడే కూర్చోవాలి. ఎక్కడైనా కూర్చుని పని చేయొచ్చు. వర్క్ విషయంలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే వీళ్ళిచ్చే ఫెసిలిటీస్ కూడా సూపర్ డూపర్ ఉంటాయి. కొన్ని మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఫుడ్ ఇస్తారు, అలాగే జిమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ వీళ్ళకైతే మసాజ్ థెరపీ, హెయిర్ కటింగ్, లాండ్రీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయంట. మరి ఇక్కడ లాండ్రీ ఫెసిలిటీస్ ఉండాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆఫీస్కి వచ్చి బట్టలు ఉతుక్కుంటారా ఏంటి? ఇక్కడ అన్ని గూగుల్ ప్రొడక్ట్స్ శాంపిల్స్ పెట్టారు. గూగుల్ వాచ్లు, ఫోన్లు ఇలాంటివన్నీ మనకు కావాల్సినవి ట్రై చేసుకోవచ్చు. ఇదిగో గూగుల్ ది పిక్సెల్ 8 ప్రో లేటెస్ట్ ఫోన్ మార్కెట్లో. ఇది చూడండి, ఫోల్డబుల్ ఫోను. మామూలుగా ఇలాంటివి స్క్రీను లోపలే ఉంటుంది. దీనికి పైనుంది, లోపల కూడా ఉంది. బాగుంది కదా. మీకు తెలుసా, గూగుల్ ప్రపంచంలోనే మోస్ట్ విజిటెడ్ వెబ్సైట్ అంట. మరి అంత మంచి వెబ్సైట్ ని తయారు చేసింది ఎవరో తెలుసా? ఇద్దరు స్టూడెంట్స్. యాక్చువల్గా ఇది ఒక పిహెచ్డి ప్రాజెక్ట్ అంట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇద్దరు స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఇది. అలా గూగుల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 25 ఇయర్స్ అయింది.
ఈ గూగుల్ రాకముందు గుర్తుందా? మనమందరం అప్పుడు యాహూ అంటూ ఒక వెబ్‌సైట్ వాడేవాళ్ళం. ఈ జీ దగ్గర నుంచొని ఫోటోలు తీయించుకోవడానికి మాత్రం అందరూ క్యూలు కట్టేశారు. మరి నేను మాత్రం తక్కువ. అరే! ఆఫీస్‌లో కుక్క పిల్లుందేంటి అనుకుంటున్నారా? గూగుల్ ఆఫీసు చాలా పెట్ ఫ్రెండ్లీ. విజిటర్సే కాదు, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా చక్కగా పెట్స్‌ని తీసుకొని వచ్చేయొచ్చు. పెట్స్ అంటే ఇక్కడ ఓన్లీ వీళ్ళు కుక్కలు మాత్రమే అలౌ చేస్తారు. పిల్లుల్ని అలౌ చేయరంట. ఇక్కడ ఆఫీస్‌లో డాగ్ పార్క్ కూడా ఉంది. మీకు తెలుసా? ఇక్కడ లాంగ్ టర్మ్ పనిచేసిన ఎంప్లాయీస్‌ని గూగులర్స్ అంటారు. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని నూగులర్స్ అంటారు. మరి కుక్కల్నేమంటారనుకుంటున్నారు? డూగ్లర్స్. బావుంది గదా! ఇందాక స్టోర్ చూసారు కదా! అక్కడ గూగుల్ ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు. మనకేమన్నా కావాలంటే అక్కడే కొనేసుకోవచ్చు. ఈ స్టోర్ అయితే చిన్న చిన్న బొమ్మల్లాంటివున్నాయి. ఎంప్లాయీస్ చేసిన ప్రొడక్ట్స్ అనుకుంటా. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికేమో రేట్లు మాత్రం అదరగొట్టే రేట్లు పెట్టారు. ఈ చిన్న బొమ్మ రేట్ చూడండి. $40 అంట. ఇదేమో $14 అంట. అసలు దీనిలో ఏముందో అంత రేట్ పెట్టడానికి నాకైతే అర్థం కాలే. ఎంప్లాయీస్‌ని హ్యాపీగా ఉంచేలా చూస్తుంది ఈ కంపెనీ. అందులో ఇదొక పార్ట్ అయ్యుంటుంది. ఇది గూగుల్ వాళ్ళ క్యాంటీను. ఇక్కడ పనిచేసే వాళ్ళకైతే ఫుడ్డు ఫ్రీ గాని, మన దగ్గరైతే బాగానే గుంజుతున్నారు. మేమైతే పీకల వరకు తిని బయలుదేరాం కాబట్టి, వేలు పెట్టే సందు కూడా లేదని, ఏమీ కొనుక్కోకుండా డబ్బులన్నీ ఆదా చేసుకుని, జస్ట్ అలా కళ్ళతోనే చూసుకుంటూ వెళ్ళిపోయాం. గూగుల్ ఆఫీస్‌లో ఫుడ్డయితే బావుంటుందని చాలా పేరుంది. కనీసం టేస్ట్ చేసే మూడ్ గూడా మాకెవ్వరికీ లేదు. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ లేని వాళ్ళు ఉండరేమో. మీకు జీమెయిల్ రిలీజ్ అయినప్పుడు గుర్తుందా? పాత రోజులు గుర్తున్నాయా మీకు? జీమెయిల్ 2004లో వచ్చింది. ఇప్పుడు జీమెయిల్‌లో అకౌంట్ కావాలంటే ఒక్క నిమిషంలో ఎవ్వరంటే వాళ్ళు చేసేసుకోవచ్చు. కానీ వచ్చినప్పుడు కొత్తల్లో ఇన్విటేషన్ ద్వారానే జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకునేగలిగేవాళ్ళం. మనకి జీమెయిల్ ఉంటే ఇంకొక ముగ్గురికి మాత్రమే రిఫర్ చేయగలిగేవాళ్ళం. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి అలా 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 స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి ముగ్గురు కాకుండా ఆరుగురికి అయిపోయింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మన పేరుతో జీమెయిల్ ఐడీ దొరకటం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు కదా! దానికి తోకలో, నంబర్‌లో ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఆ రోజుల్లో అయితే హాయిగా మన పేరుతో మనకొచ్చేసేది. అలాంటి లక్కీ పీపుల్‌లో నేనొకదాన్ని. మంచి జీమెయిల్ ఐడీ వచ్చేసింది నాకు. ఈ బొమ్మ చూసి ఏముందిలే నార్మల్ బొమ్మ అనుకున్నా. కానీ దీని మధ్యలో నుంచొని చూస్తే తెలుస్తుంది. దీని యూనిక్‌నెస్ ఏంటో. ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో నుంచుంటే అసలు బొమ్మ ఉన్న సంగతే మనకు తెలీదు. ఎంత యునీక్‌గా డిజైన్ చేశారు కదా! అలాంటి వెరైటీవి ఈ క్యాంపస్‌లో చాలా ఉన్నాయి. దానిలో ఇదొకటి. దూరం నుంచి ఇలా ఉంటుంది. దీన్ని హాలో అంటారు. బయటేమో అల్యూమినియం ట్యూబ్సు, లోపలేమో స్టీల్ స్ట్రక్చరే కానీ దాన్ని అక్రిలిక్‌తో కవర్ చేశారు. లైట్ రిఫ్లెక్షన్స్ వల్ల అది చూస్తుంటే కెలెడోస్కోప్‌లా ఉంటుంది. భలే ఉంది కదా కలర్‌ఫుల్‌గా, బ్రైట్‌గా. ఈ సిలిండ్రికల్ షేప్ చూస్తుంటే గూగుల్‌లో మనం డూ ఏ బ్యారెల్ అని టైప్ చేస్తే వచ్చేది గుర్తుందా? స్క్రీన్ అంతా గిరగిరగిర రోల్ అయిపోతుంది. మర్చిపోయారా? అయితే ఇంకొక్కసారి టైప్ చేసి ఎంజాయ్ చెయ్యండి. డూ ఏ బ్యారెల్. ఇంకొకటి విచిత్రంగా అనిపించింది ఇది. ఎవరైనా ముందు నుంచి తీసుకుంటారు ఫోటోలు కానీ, ఇదేంటి ఈయన ఇలా సైడ్ నుంచి తీస్తున్నాడు? అసలేం తీస్తున్నాడు అని అర్థం కాలే. దగ్గరికెళ్తే తెలిసింది. చూసారా? మొత్తం కాయిన్స్. ఎంత బావుంది. సూపర్ డూపర్ ఐడియా గదా! కౌంట్ ది పెన్నీస్ అని అక్కడే బోర్డ్ పెట్టారు. అన్ని కౌంట్ చేయాలంటే అయిపోతాం. మనల్ని కష్టపెట్టకుండా ఆన్సర్ గూడా వాళ్ళే చెప్పేశారు. 1,60,000 ఉన్నాయంట మొత్తం. ఇంకో ఇంట్రెస్టింగ్‌ది ఇది. ది ఆర్బ్ అంటారు. ఇది హైట్ అయితే 10 మీటర్స్ ఉంది గానీ, ఇది జస్ట్ 3 అల్యూమినియం ముక్కలతో చేసింది. దీంట్లో 6,400 పైన ముక్కలు కలిపి జాయిన్ చేశారు. 2,00,000కి పైనే రివెట్లున్నాయంట దీంట్లో. దీని షేప్ చూడండి. చాలా వెరైటీగా ఉంది. మొత్తం కెమెరాలో చూపించలేకపోతున్నాను కానీ, చాలా చాలా బావుంది. కలర్ కూడా ప్యూర్ వైట్. భలే ఉందిలే! ఇంకొకటి ఇది. ఇది వెనకాల నుంచి, ముందు నుంచి చూపిస్తా ఇప్పుడు. దీని పేరు సింపుల్‌గా జీవో గో. 4000 ఇయర్స్ బ్యాక్ చైనాలో ఇలాంటి బోర్డ్ గేమ్ ఉండేదంట. దాన్ని రిప్రజెంట్ చేస్తూ కట్టారంట. వీటి ప్రతి దాని వెనక ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఉంది. ఇలాగ మొత్తం 600 వాటి మీద ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయంట. దీని మీద ఒక క్వెషను వాట్ డస్ ఎ బేబీ డ్రీమ్ అబౌట్ అంట. ఇంట్రెస్టింగ్ కదా! గూగుల్ చేసేయండి అర్జెంట్‌గా. దీని పేరు రాక్ స్పిన్నర్. ఇది చూసి ఏదో బొమ్మలే అనుకున్నా. కానీ నిజంగా రాయే. ఇండస్ట్రీలో బాల్ బేరింగ్ ఎంత ఇంపార్టెన్సో తెలియజేయడానికి కోసం ఇది కట్టారంట. జస్ట్ బాల్ బేరింగ్ యూజ్ చేస్తూ ఇంత హెవీ స్టోన్‌ని కూడా మనం ఈజీగా తిప్పేయగలం. ఇంత పెద్ద రాయిని నేను కూడా తిప్పేస్తున్నానంటే చూడండి ఎంత ఈజీయో. అయ్యో రామా!
ఇంత చెప్పి ఇన్ని చూపించి అసలు హెడ్ ఆఫీస్ పేరే చెప్పడం మర్చిపోయాను. దీన్ని గూగుల్ ప్లెక్స్ అంటారు. ఇంతకీ మిమ్మల్ని నన్ను కలిపిన యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 2005లో. కానీ 2006లోనే గూగుల్ వాళ్ళు దాన్ని కొనేశారు. అలాగే మన చేతుల్లో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా గూగుల్ వాళ్ళే కొనేశారు. ఎలా చూసినా ఈ గూగుల్ వాళ్ళే మిమ్మల్ని నన్ను కలిపేశారు. ఇలా కలిపితే పర్వాలేదు, మన ఇన్ఫర్మేషన్ తీసుకుని మన్ని అమ్మేయకుండా ఉంటే చాలు. జాగ్రత్తగా ఉండండే. ఉంటా మరి. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు.